ఈరోజు టాపిక్ వచ్చేసి అసింక్ అవైట్. సో ఈ అసింక్ అవైట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ప్రామిసెస్ నేర్చుకున్నాం కదా, ఆ ప్రామిసెస్ని ఇంకా బెటర్గా రాయచ్చు, ఇంకా రీడబుల్గా, ఇంకా బెటర్ వర్షన్లో మనం అసింక్ అవైట్ యూజ్ చేసి ఆ ప్రామిసెస్ని రాయచ్చు. సో ఈ అసింక్ అవైట్ దానికంటే ముందు ఐ వాంట్ టు టెల్ అబౌట్ సింక్ అండ్ అసింక్. సో సింక్ అంటే ఏంది అండ్ అసింక్ అంటే ఏంది జస్ట్ ఇదివరకు చెప్పుకున్నాం నాకు తెలిసి. ఇప్పుడు జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇస్తా. సింక్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్ డాట్ లాగ్ వన్ ఉంది, ఓకే, నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ 2 ఉంది, ఇలా 3 ఉంది. ఇప్పుడు ఇది ఎలా రన్ అవుతుంది? 1 by 1 రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎస్ వచ్చింది, సారీ. నేను దీన్ని రన్ చేస్తున్నా, నోడ్ అండ్ నా ఫైల్ నేమ్ సింక్ await డాట్ జేఎస్. ఏమొచ్చింది? 1 2 3. అంటే ఇది ఎట్లా రన్ అవుతుంది? 1 by 1. ఫస్ట్ ఈ లైన్ ప్రింట్ అయింది, తర్వాత ఈ లైన్ ప్రింట్ అయింది, దాని తర్వాత ఈ లైన్ ప్రింట్ అయింది. ఇది సింక్రనైజ్ కోడ్. జావా స్క్రిప్ట్ యాక్చువల్లీ ఇలాగే వర్క్ అవుతుంది. ఓకే, సో అసింక్రోనస్ కోడ్ ఏంటంటే asynchronous code example రైట్ కామెంట్ చేస్తున్నాను దీన్ని. నేను ఒకటి ఏం తీసుకుంటా అంటే కన్సోల్ డాట్ లాగ్ ఇదే కోడ్ తీసుకుంటున్నాను 1. ఓకే, ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తా అంటే సెట్ టైం అవుట్ యూజ్ చేస్తాను. ఓకే, ఇది ఒక మెథడ్. ఇది ఏం చేస్తా అంటే కొంచెం టైం తర్వాత దీంట్లో ఉన్న ఏదైతే ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది. కన్సోల్ డాట్ లాగ్ 2. సో నాకు ఇది ఎన్ని సెకండ్స్ తర్వాత ప్రింట్ కావాలంటే 2, ఒక 3 సెకండ్స్ తర్వాత ప్రింట్ కావాలి, ఇలా ఇచ్చేసి. ఓకే, దాని తర్వాత కన్సోల్ డాట్ లాగ్ 3. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. నేను ఇక్కడ ఏమైంది 1 2 3 అని ప్రింట్ అవుతుంది. నేను దీన్ని కామెంట్ చేస్తున్నా. సో మన విఎస్ కోడ్ అనేది దాన్ని రీడ్ చేయాలి. ఓకే, సో దీన్ని సేవ్ చేసిన ఇక్కడ రన్ చేస్తుంది. సేవ్ నోడ్ అండ్ మై ఫైల్ నేమ్ ఎంటర్. ఇక్కడ ఏమైంది? ఫస్ట్ 1 3, దాని తర్వాత కొద్దిసేపటికి 2 అనేది ప్రింట్ అయింది. నేను మళ్ళీ చూపిస్తా చూడండి. సేవ్ చేస్తున్నా అండ్ ఇంకోసారి రన్ చేస్తున్నా. 1 3 అట్ ది సేమ్ టైం ప్రింట్ అయింది. 2 అనేది 3 సెకండ్స్ తర్వాత ప్రింట్ అయింది. దీన్ని మనం అసింక్రోనస్ కోడ్ అని. అసింక్రోనస్ కోడ్ అంటే ఇది ఏం చేస్తుంది? ఈ సెట్ టైమ్అవుట్ కోసం వెయిట్ చేయట్లే, అది ఎప్పుడైనా రానివ్వు, ఉన్న కోడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. 1 ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది, 3 సెకండ్స్ తర్వాత 2 ప్రింట్ అయింది. ఇది అసింక్రోనస్ కోడ్. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పినా అనుకుంటున్నాను ప్రామిసెస్ అప్పుడే, రైట్? జస్ట్ రివైజ్ చేస్తున్నా టాపిక్. సో async and await. బ్రో రికార్డ్ చేస్తున్నావా? చేస్తున్నాను. async and await. ఇక్కడ అసింక్ అంటే ఏం లేదు, మనకి అసింక్రోనస్గా ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. ఓకే, అసింక్రోనస్ అంటే ఇదే ఇలాగా
ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఏపీఐస్ని ఫెచ్ చేసేటప్పుడు కానీ లేకపోతే పేమెంట్ చేసేటప్పుడు కానీ ఈ ప్రామిసెస్ అనేది యూజ్ చేస్తాం. ప్రామిసెస్ అనేది బగ్గీ కోడ్, అంతే ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి చదవడానికి కానీ మళ్ళీ ఎప్పుడైనా ఎర్రర్ వస్తే దాన్ని డీబగ్ చేయడం కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మనకి అసింక్ అనేది ఈజీ వేలో రాయొచ్చు కాబట్టి మనకి అసింక్ అవైట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను చూడండి, విత్ కోడ్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. అసింక్ await and fetch. Okay, so async function, right? ఇక్కడ ఏం చేస్తా అంటే నార్మల్గానే ఓకే ఫెచ్ డేటా అని ఇచ్చేస్తా ఇక్కడ. ఓకే, లేకపోతే గెట్ యూజర్ అని ఇచ్చేస్తా. గెట్ యూజర్ ఏదైనా ఇవ్వచ్చు మన నీడ్ని బట్టి. గెట్ యూజర్ జస్ట్ ఆర్ గెట్ యూజర్స్. దీని సింటాక్స్ ఇట్లా ఉంటుంది, అసింక్ ఫంక్షన్ గెట్ యూజర్స్, దీని తర్వాత పారెంథసిస్ పెట్టేసి ఇదంతా ఒక ఫంక్షన్. నార్మల్గా ఇట్లనే ఫంక్షన్ ఇలాగే రాస్తాం కదా, ఈ ఫంక్షన్ ఇట్లా పెట్టేసి ఫంక్షన్ కీవర్డ్, ఆ ఫంక్షన్ నేమ్, దాని తర్వాత పారెంథసిస్, దాని తర్వాత కర్లీ బ్రేసెస్. ఈ కర్లీ బ్రేసెస్ లో మనం కోడ్ రాస్తాం. ఫంక్షన్ కీవర్డ్ ముందు అసింక్ అని పెట్టాలి, అప్పుడు అది అసింక్రోనస్ ఫంక్షన్ అవుద్ది. ఓకే, ఈ అసింక్రోనస్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనకు ప్రామిసెస్ రిటర్న్ చేయడానికి కానీ, ఓకే, ఏదైనా అసింక్రోనస్ కోడ్ని రన్ చేయడం కానీ ఈ అసింక్రోనస్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లోనే ఈ అసింక్రోనస్ ఫంక్షనే ఎందుకు యూజ్ చేస్తామంటే దీంట్లోనే మనం అవైట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ అవైట్ ఏం చేస్తానని మీకు చెప్తా. ఈ 3 ఎగ్జాంపుల్ తీసుకొని నేను కోడ్ రాస్తున్నా. ఓకే, అసింక్ అండ్ అవైట్ అండ్ ఫెచ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, అసింక్ ఫంక్షన్ రాసేసిన. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్పాన్స్ తీసుకుంటున్నాను. రెస్పాన్స్ ఈక్వల్స్ టు await fetch. ఇక్కడ మనకి ఒక యూఆర్ఎల్ ఉంది. ఆ యూఆర్ఎల్లో ఏముందంటే ఒక డేటా ఉంది, ఒక సెట్ ఆఫ్ డేటా ఉంది అనుకున్నాం ఏదైనా యూఆర్ఎల్. ఓకే, మీకు స్క్రీన్ కనిపిస్తుంది, ఒక నిమిషం చూపిస్తా. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే ఓకే. సో ఇగో ఈ యూఆర్ఎల్లో మనకి ఇదంతా డేటా ఉంది. ఓకే, ఈ డేటాని మనం ఫెచ్ చేసుకోవాలి, అంటే మనం తీసుకోవాలి, ఈ డేటాని మన దగ్గర చూపించాలి. ఓకే, దానికి ఏం యూజ్ చేస్తామంటే ఫెచ్ అనేది యూజ్ చేస్తాం ఏదైనా డేటాని తీసుకోవడానికి. ఓకే, ఎక్కడైనా ఒక డేటా ఉందనుకో, సపోజ్ ఇదంతా డేటా. ఓకే, ఈ డేటాని మనం ఫెచ్ చేయడానికి ఫెచ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది ఎక్కడ ఉంది, ఈ యూఆర్ఎల్లో ఉంది కదా, నేను దీన్ని కాపీ చేసుకుంటాను. ఓకే, కంట్రోల్ సి, ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తున్నాను, ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టేసి ఇలా పెట్టేసి. ఓకే, ఇది మన యూఆర్ఎల్. ఇందులో ఏముంది, మొత్తం యూజర్స్ డేటా ఉంది. ఓకే,
ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాం అంటే లెట్ data equals to await response. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం అసింక్రోనస్ ఫంక్షన్ రాస్తాం. ఓకే, సో మనం దేన్ని ఫెచ్ చేస్తున్నాం, ఈ యూఆర్ఎల్ని ఫెచ్ చేస్తున్నాం, ఇందులో ఉన్న డాటాని మొత్తం. ఓకే, సో ఇది ఒక్కోసారి లేట్ అవ్వచ్చు. ఓకే, మన ఇంటర్నెట్ కనెక్షన్ వల్లనో లేకపోతే ఇక్కడ హెవీ యూజర్స్ ఉండడం వల్లనో ఏదో ఒక టైంలో మనకు 1-2 సెకండ్స్ గ్యాప్ రావచ్చు. అప్పుడు ఏమవుద్దంటే అవైట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, మనం ప్రామిస్లో ఎలాగైతే డాట్ దెన్ అట్లా యూజ్ చేస్తామో ఇక్కడ అవైట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది మొత్తం ఫుల్ఫిల్ అయ్యే వరకు, మనం ప్రామిస్లో ఫుల్ఫిల్ రిజెక్ట్ అని మాట్లాడుకున్నాం కదా, ఇది ఫుల్ఫిల్ అయ్యే వరకు నువ్వు వెయిట్ చేయి. ఇక్కడికి ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకు. ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత ఇది ఏదైతే డాటా ఉందో, ఇక్కడ ఏదైతే వచ్చిన రెస్పాన్స్ ఉందో అది ఈ రెస్పాన్స్ వేరియబుల్లో స్టోర్ చేయి. ఇది దీని అర్థం. ఓకే, ఒక్కసారి రెస్పాన్స్ దాంట్లోకి వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెస్పాన్స్ని జేసన్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. జేసన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓన్లీ రెస్పాన్స్ అనుకో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెస్పాన్స్లో ఇదంతా డాటా అంతా స్టోర్ అయింది, ఇక్కడికి వచ్చిన డాటా అంతా. ఓకే, ఈ రెస్పాన్స్ అనేది మన పార్సల్ బాక్స్ అనుకుంటే, ఓకే, మన పార్సల్ బాక్స్లో పైకి చూస్తే మనకు మొత్తం దాని లోపల ఏముందో కనిపించదు, రైట్? సో ఎప్పుడైతే మనం రెస్పాన్స్ డాట్ జేసన్ అని రాస్తామో మనం ఆ పార్సల్ని ఓపెన్ చేస్తున్నాం, అందులో ఉన్న డాటా మొత్తం చూస్తున్నాం, అంతే, సింపుల్. సో ఇలా మొత్తం దీన్ని జేసన్లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనం అవైటే యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఇది కూడా మొత్తం ఫుల్ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయి. ఫుల్ఫిల్ అయిన తర్వాత దీన్ని డాటాలోకి స్టోర్ చేయి, ఈ డాటా వేరియబుల్లోకి స్టోర్ చేయి, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను దీన్ని కన్సోల్ డాట్ లాగ్ డేటా, ఆ డేటాని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే డేటా వచ్చిందో దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ గెట్ యూజర్స్ని మనం కాల్ చేయాలి, ఫంక్షన్, ఈ అసింక్ ఫంక్షన్ గెట్ యూజర్స్ కాల్ చేస్తున్నాం. సో సేవ్ చేస్తున్నాను, సేవ్ చేసి ఫస్ట్ దీన్ని క్లియర్ చేస్తే టెర్మినల్ని రన్ చేస్తున్నాం. నోడ్ అసింక్ అవైట్ డాట్ జేఎస్ వచ్చిందా మనకి, అక్కడ ఉన్న యూజర్స్ డేటా మొత్తం ఇక్కడ వచ్చేసింది మనకి. ఓకే, ఇలాగ మనకి ఫెచ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఒకవేళ మనకి ఓన్లీ నేమే కావాలి అనుకో, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ డాటా మొత్తం ఇందులో ఉంది, ఇదంతా ఇది ఏదైతే వచ్చిందో ఇదంతా ఈ డాటాలో ఉంది. డాటా డాట్ నేమ్, సింపుల్, డాటా డాట్ నేమ్. ఇప్పుడు ఓన్లీ మనకి నేమ్స్ ప్రింట్ అవుతుంది, అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఓకే, ట్రై క్యాచ్లో పెడదాం దీన్ని. ఐడి అన్డిఫైన్డ్. ఓకే, సో ఏమైంది మనకి డాటా అయింది యాక్చువల్లీ.
ఓకే, మనం ఇక్కడ రెస్పాన్స్ వన్. మేబీ ఆప్షన్ చైనింగ్ ఉంటుంది. ఏమొచ్చింది ఇక్కడ మనకి ఫస్ట్ డాటా మాత్రమే వచ్చింది ID1, ఎందుకంటే ఇక్కడ మనకి ఓన్లీ 1 మాత్రమే ఈ పారామీటర్ మాత్రం ఇచ్చేసినాం కాబట్టి ఫస్ట్ పర్సన్ డాటానే వచ్చింది. సో అట్లా వచ్చినప్పుడు డాటా వచ్చింది. ఒక్క నిమిషం. ఓకే, ఏమవుతుందంటే ఒక్కోసారి అది లోడ్ అవ్వట్లే. ఇప్పుడు చూడండి ఒకసారి నేను అందరిది ప్రింట్ చేస్తున్నా, ఒక్కరిది కాకుండా మొత్తం యూజర్స్ది. టాటా దగ్గర క్వశ్చన్ మార్క్ పట్టదు చూడు. అది ఆప్షనల్ చైనింగ్ అంటారు దాన్ని. Wait. అది లోడ్ అవ్వట్లేదు. ఎందుకు లోడ్ అవ్వట్లేదు? కన్సోల్ లాగ్ డాటా ఉంది కదా. అంతే. ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఏముంది ఇక్కడ చూసినావా? లెని గ్రహం ఒకటే వచ్చింది. ఎందుకు? పారామీటర్ 1 ఇచ్చినాం. పారామీటర్ 1 అంటే ఏంది ఇక్కడ? ఇది. సో ఇప్పుడు ఏమొస్తుంది, నేను ఇది తీసేసిన అనుకో మళ్ళీ అలాగే రావాలి. అండ్ డిఫైన్ లెని గ్రహం. యూజర్స్ డాట్ నేమ్స్ ఏమైనా ఉందా ఇక్కడ? యూజర్ నేమ్, ఫోన్, రైట్. ఓకే, ఓకే. సెకండ్ నేమ్, ఓకే. ఇది array ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో ఉందా? ఓకే, ఇది మొత్తం మనకి ఎందులో ఉంది చూడు, arrayలో ఉంది. ఓకే, మనం arrayలో ఉన్నప్పుడు ఒకటేసారి చేస్తే రాదు, దాని ఇండెక్స్ వైజ్ చూడాలి మనం. ఓకే, ఈ array ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఆ arrayలో మెన్షన్ ఇది మా ఇండెక్స్ నెంబర్ మెన్షన్ చేస్తే వస్తుంది. ఓన్లీ ఆబ్జెక్ట్స్ అయితే మనం డైరెక్ట్ ఆ డాటాలో ఏదైతే ఉందో అదే వచ్చేస్తుంది. సో ఇది ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ డాటాని ప్రింట్ చేద్దాం. మనకి మొత్తం డాటా వచ్చేసి ఏం లేదు. ఇది ఏంటంటే మనకి అసింక్ ఫంక్షన్ అనేది ఒక ప్రామిస్ లా. ఓకే, ప్రామిస్లో ఎలా అయితే ఫుల్ఫిల్డ్, రిజెక్ట్, పెండింగ్ స్టేట్స్ ఉంటాయో ఇందులో కూడా అంతే సేమ్. ఎప్పుడైతే ఈ మనం అసింక్ ఫంక్షన్ రాసి అందులో ఖచ్చితంగా మనం అవైట్ అనేది యూజ్ చేయాలి. అవైట్ ఎక్కడ యూజ్ చేస్తాం? అసింక్ లోపలనే యూజ్ చేస్తాం.
ఓకే, బయట యూజ్ చేయడానికి ఉండదు. అసింక్ రాస్తున్నాం అంటే అవైట్ ఖచ్చితంగా ఉంటుంది. అవైట్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఏదైతే మనం ఆ డాటా అనేది ఇస్తున్నామో అది ఫుల్ఫిల్ అయ్యేదాకా నువ్వు వెయిట్ చేయని చెప్తుంది. అది ఫుల్ఫిల్ అయినాక నువ్వు ఏదైతే వేరియబుల్ నేమ్ ఇస్తున్నావో అందులోకి డాటా స్టోర్ అవుద్ది. ఓకే, స్టోర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని జేసన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో రెస్పాన్స్ డాట్ జేసన్ ఇలా పెట్టేది జేసన్లోకి కన్వర్ట్ అయినది. సో దాన్ని మళ్ళీ నువ్వు ఇది ఫుల్ఫిల్డ్ అయ్యే వరకు ఇది కూడా ఒక ప్రామిసే రిటర్న్ చేస్తుంది ఇది కూడా. ఓకే, ఇది కూడా ఒక ప్రామిసే రిటర్న్ చేస్తుంది. రైట్. సో ఇది ఫుల్ఫిల్ అయ్యేంత వరకు నువ్వు వెయిట్ చేయి. ఫుల్ఫిల్ అయిన తర్వాతనే డాటాలోకి ఆ డాటాని స్టోర్ చేయి. దాని తర్వాత డాటాని ప్రింట్ చేస్తున్నావు. ఓకే, గెట్ యూజర్స్ ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు ఇదంతా జరుగుతుంది. రైట్. ఫెచ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదైనా యూఆర్ఎల్ని కానీ మనకి అందులో ఉన్న డాటాని ఫెచ్ చేయడానికి యూజ్ చేస్తాం, తీసుకురావడానికి. ఇది ఇప్పుడు నేను ఫెచ్ కాకుండా ఇప్పుడు ఆ డాటాని తీసుకోకుండా వేరేది మనం ప్రింట్ చేయాలంటే ఎట్లా? వేరే ప్రింట్ చేయాలంటే ఫెచ్ యూజ్ చేస్తాం నార్మల్గా. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం అనుకోండి, క్రియేట్ చేస్తే ఇప్పుడు ఆ ఫెచ్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రాయొచ్చా? ఇప్పుడు ఇది ఎందుకంటే ఏదైనా యూఆర్ఎల్ కోసం మనం ఆబ్జెక్ట్ ఆల్రెడీ రాసినాం కాబట్టి ఆ ఆబ్జెక్ట్ లో మనకు డేటా ఎట్లా యాక్సెస్ చేస్తామో అట్లనే చేయొచ్చు. ఇది ఏంటి యూఆర్ఎల్ మనం బయట నుంచి తీసుకొచ్చినాం, వెబ్ బ్రౌజర్ నుంచి. ఆ వెబ్ బ్రౌజర్ నుంచి మనం ఫెచ్ చేయడానికి తీసుకోవడానికి ఫెచ్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి నేను దీన్ని కామెంట్ చేస్తున్నా, ట్రై అండ్ క్యాచ్. ట్రై అండ్ క్యాచ్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నా. ట్రై, దీని సింటాక్స్ ఇట్లా ఉంటుంది, console.log ఏ అనుకో. క్యాచ్ ఎర్రర్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ దీని సింటాక్స్ రాస్తున్నాను, జస్ట్ console.log and error occurred. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం పాటు ఇలా చేస్తాను, కామెంట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే console.log ఏని ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనకి ఇది రన్ అవుద్దా కోడ్? కాదు, ఎందుకంటే ఏ అనేది మనం ఎక్కడ డిఫైన్ చేయలేదు ఇందులో, నీ ఫైల్లో ఏ వేరియబుల్ని ఎక్కడ డిఫైన్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి? రెఫరెన్స్ ఎర్రర్, ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, సో మనకి ఇప్పుడు చూపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎర్రర్ వచ్చినా కూడా కోడ్ అనేది అంతే, అసలు ఎక్కడ ఎర్రర్ వస్తుందని చూపించాలి మనకి. అప్పుడు ఏం చేస్తాం అనేది ట్రై క్యాచ్ యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇక్కడనే ఉంది కదా కోడ్, దీన్ని అన్కామెంట్ చేస్తుంది. సేవ్ చేస్తున్నాను దీన్ని. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది? సేమ్ ఇప్పుడు ఏం చేసిన console.log అనేది ట్రై బ్లాక్లో పెట్టేసిన, ఏదైనా ఎర్రర్ని క్యాచ్ బ్లాక్లో పెట్టేసి, రైట్, సేవ్ చేసి ఏమొస్తుంది చూడు. మనకి ఏం ఎర్రర్ రాలే, అని ఎర్రర్ యాక్టివ్డ్, కోడ్ రన్ అయింది. ఏమైంది ఇప్పుడు? ట్రై అనేది టు రన్ కోడ్. ఎందుకు యూజ్ చేస్తాం? టు రన్ కోడ్, ట్రై బ్లాక్ అనేది. ఓకే, క్యాచ్ బ్లాక్ అనేది టు హ్యాండిల్ ఎర్రర్. ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకో, అది ఇందులోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇందాకేమవుతుంది, console.log ఏ అంటే మొత్తం ప్రోగ్రామే స్టాప్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ప్రోగ్రామ్ స్టాప్ అవ్వట్లేదు, మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో టు హ్యాండిల్ ఎర్రర్.
నేను మొత్తం కలిపి ఒక కోడ్ రాస్తాను. ఓకే, అసింక్, అవైట్, ఫెచ్, క్యాచ్ అండ్ ట్రై ఎట్లా యూజ్ చేస్తాను. నేను సేమ్ యూఆర్ఎల్ తీసుకుంటున్నా. అసింక్ ఫంక్షన్ రాస్తా ఫస్ట్. నేను అసింక్ ఫంక్షన్ గెట్ డాటా, ఒక అసింక్రోనస్ ఫంక్షన్ రాస్తాను. ఓకే, నేను దీన్ని ఏం చేస్తున్నా, ట్రై పెట్టేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కన్సోల్ డాట్ లాగ్ లోడింగ్ డాటా. ఓకే, సో ఇందులో నేను ఏం చేస్తున్నాను, లెట్ రెస్పాన్స్ ఈక్వల్స్ టు అవైట్, ఫెచ్ మనకి ఏదైతే ఉందో ఇదే కదా. ఇప్పుడు ఏంది, ఒకవేళ ఈ రెస్పాన్స్ వస్తే మనకి అట్లా కూడా రాయొచ్చు, ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి. ఒకవేళ రెస్పాన్స్ వస్తే దాన్ని మనం డాటాలోకి స్టోర్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ ఇలా కూడా రాసుకోవచ్చు. లెట్ డాటా ఈక్వల్స్ టు అవైట్ రెస్పాన్స్ డాట్ జేస్. నెక్స్ట్ ఏం చేస్తుంది, కన్సోల్ డాట్ లాగ్ డేటా. ఓకే, ఓకే, ట్రై బ్లాక్. సి ఇప్పుడు ఏమైంది, ఈ క్యాష్లోకి వచ్చేస్తుంది. ఇది ఒకవేళ ఈ కోడ్ అంతా రన్ అవ్వకపోతే ఈ క్యాష్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తుంది, రైట్. మనకి మొత్తం వచ్చేసింది, ఎందుకంటే అది ఫుల్ఫిల్డ్ అయిపోయింది, అన్నిట్లో ఫుల్ఫిల్ అయిపోయింది, డేటా వచ్చేసింది. అదే ఒకవేళ నేను ఇక్కడ ఏమైనా తప్పు లింక్ ఇచ్చినా అనుకో, ఓకే, ఏమవుద్ది, లోడింగ్ డాటా ఇట్లా వచ్చేసింది. ఎర్రర్ ఏం చూపిస్తుంది, ఎంటీ ఆబ్జెక్ట్ చూపిస్తుంది. అంటే ఏమైంది, ఇప్పుడు ఫస్ట్ ఇది ఎప్పుడైతే ఎట్టాడా ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో ఇది ఇక్కడికి వచ్చేసింది, ట్రై క్యాష్లోకి వచ్చేసింది. ఫస్ట్ ఏముంది, లోడింగ్ డాటా అని ప్రింట్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత ఇది వెయిట్ చేస్తుంది ఈ రెస్పాన్స్ కోసం, వెయిట్ చేస్తుంది, రాలేదు. సో రాకపోతే ఏమైంది, డైరెక్ట్ ఈ క్యాచ్ ఎర్రర్లోకి వచ్చేసింది. ఏంది, అన్ ఎర్రర్ అక్యూర్డ్. సో అయినా కూడా ఇప్పుడు ఈ ఎర్రర్ అక్యూర్డ్ అనేది రాలేదు. ఏం రిటర్న్ అవుతుంది, ఎంటీ ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఎంటీ ఆబ్జెక్ట్ లాగా అది కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏదైనా ఇట్లా ఇచ్చేద్దాం, దీన్ని కూడా ఎంటీ ఆబ్జెక్ట్లో కన్సిడర్ చేస్తాయి, చూద్దాం. ఇప్పుడు చూడు, ఇప్పటిదాకా అది ఒక ఎంటీ ఆబ్జెక్ట్ రిటర్న్ చేసింది ఇందాక ఆ లింక్. ఇప్పుడు ఏమైంది, లోడింగ్ డాటా. ఓకే, లోడింగ్ డాటా, ఇదేమి అసలు దీనికి ఇది కరెక్ట్ లింక్ కాదని ఫుల్ఫిల్ కాలే, రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయిపోయినప్పుడు ఏమైంది, మనకు క్యాష్లోకి వచ్చేసింది. ఓకే,
ఇక్కడ ఏమైంది అన్ ఎర్రర్ అక్యూర్డ్, ఇది అన్ ఎర్రర్ అక్యూర్డ్, ఇదేంది ఫెయిల్ టు పార్స్ యూఆర్ఎల్ ఫ్రమ్ అంటుంది, అంటే ఈ యూఆర్ఎల్ నుంచి ఫెయిల్ అయిపోయింది, ఫెయిల్ టు పార్స్ యూఆర్ఎల్ ఫ్రమ్ దిస్ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ సక్సెస్ అయితే సక్సెస్ అయితే మనకు ఆ డాటా వచ్చేస్తుంది, ఏ డాటా ఉందో అది. అంటే ఇప్పుడు ట్రైలకి వెళ్ళి వచ్చి మనకు అవైటింగ్ ఫెచ్ దగ్గర పోయి ఒక ట్రూ అయితే మనకి ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమైంది ఇక్కడ డాటా అనేది ఇది రియల్ డాటా, ఐ మీన్ డమ్మీ డాటానే, కాకపోతే ఇందులో డాటా అనేది ఉంది. ఇప్పుడు ఏమవుద్ది, ఇది ఇందులోకి స్టోర్ అవుద్ది, వెంటనే స్టోర్ అవుద్దా, వెంటనే స్టోర్ కాదు, కొంచెం లోడ్ టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకునే దాకా అందుకే మనం అవైట్ యూజ్ చేస్తున్నాం. అరే నువ్వు అక్కడనే ఉండు, నువ్వు ఫుల్ఫిల్ అయ్యేదాకా అక్కడ ఉండు, ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతావో అప్పుడే రెస్పాన్స్లోకి వచ్చి స్టోర్ అవ్వు. ఓకే, రెస్పాన్స్ అనేది ఇప్పుడు ఒక పార్సల్ డబ్బా మాత్రమే. ఓకే, ఆ పార్సల్ని మనం ఓపెన్ చేసి చూడట్లేదు, సో దానికి మనం జేసన్ అనేది యూజ్ చేస్తాం, రెస్పాన్స్ డాట్ జేసన్. ఇక్కడ కూడా అవైట్ యూజ్ చేసి ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతావో అప్పుడు నువ్వు డేటాలోకి స్టోర్ అవ్వు. సో దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇదంతా సక్సెస్ అవుతాయి. లేదు ఇదంతా ఏది సక్సెస్ అవ్వలేదు, ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ పోయింది, అదేది క్యాష్లోకి వచ్చేస్తుంది. సో ఇది ప్రింట్ అవుతుంది అది. సో these are about sync, async and async function, await, try catch block, వీటి గురించి. ఓకే, ప్రాక్టీస్ ఇస్తా, ప్రాక్టీస్ చేయండి. ఓకే.